మీరు ఎవరైనా మీ ఇన్స్టలేషన్ చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ కావాలంటే, ఫుడ్ మీరు తెచ్చుకుంటారంటే మంచి హాల్ విత్ ఎల్ఈడి, పెద్ద ఎల్ఈడితో పాటు మైక్ సిస్టమ్ తో పాటు బంజారా హిల్స్ లో పెద్ద ఆఫీస్ ఉందండి. 250 మంది కూర్చున్న ప్లేస్ ఉంది. మీకు నేను ఫ్రీగా ప్లేస్ ఇప్పించగలను. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది, మీకు ఇప్పించగలను. లేదంటే ఇప్పుడు మన కమలాకర్ గారు ఇంతకుముందు మీకు చెప్పారు, మన క్యాబినెట్ ఇన్స్టాలేషన్ నాడు కూడా మధ్యాహ్నం టైంలో మీ క్లబ్ ఇన్స్టాలేషన్, ఎందుకంటే అనవసరంగా చాలా ఖర్చు పెట్టకండి. ఒక్కొక్క ఇన్స్టాలేషన్ 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెడుతున్నాం. సర్వీస్ చేద్దాం. ఇన్స్టాలేషన్ కూడా ఇంపార్టెంట్. ఆ రోజు క్యాబినెట్ ఇన్స్టాలేషన్ సాయంత్రం 6 వరకు 5 వరకు ఏం పనిలేదు. మార్నింగ్ మధ్యాహ్నం నుంచి ఇన్స్టాలేషన్ మీ క్లబ్ ద్వారా చేసుకోండి. అది ఎవరైతే చేయదలుచుకోవాలో సుబ్రహ్మణ్యం గారికి, మాల సుబ్రహ్మణ్యం గారికి, మన కల్లూరు శ్రీనివాస్ గారికి ఇన్ఫార్మ్ చేయండి. దానికి మినిమం 5,000 రూపాయలు చేశారు. ఇంతమంది రావచ్చు. జస్ట్ పే 5,000 రూపీస్. లంచ్ మొత్తం అరేంజ్ చేస్తాం. మాట్లాడండి. 10 క్లబ్లు ఉంటే వాళ్ళు అరేంజ్ చేస్తారని చెప్పారు. కాబట్టి ఇది కూడా ఒక కొత్త పద్ధతి అండి. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా జస్ట్ సింపుల్ బడ్జెట్ తో చేయడానికి కూడా మాకు ముందుకు వచ్చారు. మీరు కూడా సపోర్ట్ చేస్తారని కోరుతూ ఈ ఓపెనింగ్ రిమార్క్స్ చాలా ఎక్కువ చెప్పినా ఇంకా చెప్పాలని చాలా నేను బాగుండదు కాబట్టి ఇక్కడ ఆపేస్తాను. వచ్చిన తర్వాత చాలా విషయాలు చెప్తాను మీకు. నేను అమెరికా చూసిన తర్వాత అక్కడ ఏమేమి జరిగిందో మొత్తం చెప్తా. ఎప్పటికప్పుడు వీడియోలు పెడతాను, ఎప్పటికప్పుడు పంపిస్తాను. జస్ట్ కింద థమ్స్ అప్ పెట్టండి, జస్ట్ లైక్ కొట్టండి. అప్పుడే కొద్దిగా దానికి సపోర్ట్ చేయండి. నేను తుమ్ములు వస్తున్నా, నవ్వుతూ ఉందామండి, హ్యాపీగా ఉందాం. ఓకే, సో ఇది నేను మీకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మధ్యలో అవసరమైతే ఇన్వాల్వ్ అవుతాను, మాట్లాడతాను. డిసైడింగ్ ఆఫీసర్ సార్, డిసైడింగ్ అనేది మాకు ఏం చెప్పారంటే జూలై 1 నాడు మీరు గవర్నరే, కానీ మిమ్మల్ని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అక్కడ ఇన్స్టాల్ చేసేంత వరకు మీరు డిసైడ్ చేయకూడదు. డిసైడ్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పారు. అదే సార్ రిక్వెస్ట్ చేశారు, డిసైడ్ చేసి హ్యాండ్ ఓవర్ చేశారు. కాబట్టి ఆ సిస్టమ్ వేరే జిల్లాలు వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. We will go as per rules, పక్కా. We will go systematically. We will go democratic process లో వెళ్దాం, ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్దాం. ఎలక్షన్ కానీ ముందుకెళ్దాం ఆశిస్తూ అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.